నాన్ మ్యాథ్స్ విద్యార్థుల కొరకు ఈ వీడియో. గతంలో టీజీపీఎస్సీ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ కావచ్చు, సెక్షన్ ఆఫీసర్స్ కావచ్చు, అందులో జనరల్ స్టడీస్ అంటే జీకేకు ఒక 100 మార్క్స్, అదేవిధంగా ప్యూర్ మ్యాథమెటిక్స్కు 10th క్లాస్ ప్యూర్ మ్యాథమెటిక్స్కి అక్కడ 100 మార్క్స్ కేటాయించడం జరిగింది. అయితే ఫారెస్ట్లో పనిచేసేటటువంటి ఒక అభ్యర్థికి జీవ వైవిధ్యం మీద పట్టు ఉండాలి, పర్యావరణ శాస్త్రం మీద పట్టు ఉండాలి, ఆవరణ వ్యవస్థ మీద పట్టు ఉండాలి, ముఖ్యంగా అడవి ఆవరణ వ్యవస్థ మీద ముఖ్యమైనటువంటి పట్టు ఉండాలి, ఆహారపు గొలుసు మీద ఒక పట్టు ఉండాలి. అంతేకాకుండా జీవ వైవిధ్యంకి సంబంధించినటువంటి ఉపయోగకరమైనటువంటి మొక్కలు, ఔషధ గుణం కలిగినటువంటి మొక్కలు, ఆర్థిక ప్రాముఖ్యత కలిగినటువంటి మొక్కలు, మొక్కల వలన జీవ వైవిధ్యంలో ఏ విధమైనటువంటి పాత్ర అటువంటిది. అదేవిధంగా జీవ వైవిధ్యంలో ముఖ్యమైనటువంటి పాత్ర, ఆహారపు గొలుసులో ముఖ్యమైనటువంటి పాత్ర వహించేటటువంటి జంతువులను గురించి కానీ, పక్షులను గురించి కానీ, ఇతర జీవులను గురించి కానీ అతనికి ఒక అవగాహన ఉండాలి. అందుకొరకు ఈ మ్యాథమెటిక్స్ స్థానం లోపల వృక్షశాస్త్రం కావచ్చు, జంతుశాస్త్రం కావచ్చు, ఎకాలజీ, జెనెటిక్స్ ఇటువంటి అంశాలతో కూడినటువంటి ఒక పేపర్ను వాళ్ళు తయారు చేయాలి. అది కాకుండా కేవలం మ్యాథమెటిక్స్నే పెట్టి ఆ విధంగా చేయడం అనేటటువంటిది చాలా అన్యాయమైనటువంటి అంశం. కాబట్టి అభ్యర్థులందరూ కూడా టీజీపీఎస్సీ మీద ఇప్పుడు నూతన సిలబస్ కమిటీ ఉంది కాబట్టి దాని మీద కొంచెం ఒత్తిడి తీసుకురండి. ఏం తీసుకొస్తారనంటే అడవిలో పనిచేసేటటువంటి వ్యక్తికి అతని వృత్తిరీత్యా కూడా అతనికి మ్యాథ్స్ అనేటటువంటిది అసలు సంబంధం లేనటువంటి అంశం. కాబట్టి అతనికి వృత్తికి అనుగుణమైనటువంటి ఒక సిలబస్ను రూపొందించండి. బయాలజీ అనేటటువంటిది ప్రధానంగా వాళ్ళకు ఒక సెకండ్ పేపర్ పెట్టండి. లేదా ఫారెస్ట్రీ, ఇప్పుడు అక్కడ ఆంధ్రప్రదేశ్లో ఫారెస్ట్ పెట్టినట్లు ఫారెస్ట్రీ అనేటటువంటిది ఒక ప్రధానమైనటువంటి పేపర్గా పెట్టండి అని చెప్పి వాళ్ళ మీద ఒత్తిడి తీసుకురావాల్సినటువంటి బాధ్యత మీ అభ్యర్థుల మీదే ఉంది. చాలామంది విద్యార్థులు మ్యాథ్స్ రాక మళ్ళీ అందులో బీట్ ఆఫీసర్ కావచ్చు, సెక్షన్ ఆఫీసర్ కావచ్చు, అది మామూలు ఆర్థమెటిక్ కూడా కాదు, ప్యూర్ మ్యాథ్స్ రాకపోవడం వలన ఈరోజు ఇంట్లో కూర్చునేటటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి మీరందరూ కూడా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురండి. ఈ అంశాన్ని అందరికీ కూడా అందరి దృష్టిలోకి తీసుకురండి. షేర్ చేయండి, లైక్ చేయండి.